మేము ఆల్రెడీ 3 దినముల నుంచి మా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం పాలల్లో ఉన్న కల్తీని గుర్తించడం కోసం వివిధ రకమైనటువంటి డైరీ ఫార్మ్స్ని అలాగే పాల విక్రయదారులలో రైడ్స్ చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ వాటి శాంపిల్ని తీసి ల్యాబులు పంపిస్తాము. అలాగే ఎక్కడన్నా అక్రమాలు గుర్తించినట్లయితే వాళ్ళపైన వెంటనే వాళ్ళ లైసెన్స్లు కూడా క్యాన్సిల్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ పరిమాణంలో ఈరోజు మధ్యాహ్నం రీజనల్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు మాకు వారికి వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతమంది వ్యక్తులు మార్కెట్లో ఈ షాప్ నందు కృత్రిమమైనటువంటి రంగులు సింథటిక్ కలర్స్ కలిపి టీ పొడిని తయారు చేసి వేరే బ్రాండ్లతో అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్నారని వారికి సమాచారం అందిందని దాని మీద తగు చర్యలు తీసుకుని వారి సిబ్బందితో కలిసి మమ్మల్ని కూడా ఫుడ్కి సంబంధించింది కాబట్టి మమ్మల్ని వచ్చి శాంపిల్స్ తీయాల్సిందిగా మరియు ఇన్స్పెక్షన్ నిర్వహించాల్సిందిగా చెప్పిన వెంటనే మేము మా సిబ్బందితో కలిసి ఇక్కడికి వచ్చి చూడగా నిజంగానే కొన్ని రంగులు కలిపినట్లుగా అనుమానం వ్యక్తపరుస్తున్నాము. దీన్ని నిర్ధారణ కొరకు శాంపిల్స్ లిఫ్ట్ చేసాము. ఇన్స్పెక్టర్ గారు శాంపిల్స్ తీశారు. వీటిని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ పంపిస్తాం. ఏదైనా అక్రమాలు రుజువు అయినట్లయితే నిర్ధారణ జరిగితే వీళ్ళపైన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అలాగే వీళ్ళు లేబుల్ మీద వేరే అడ్రస్ అస్సాం స్టేట్ ఏదో లేబుల్ మీద ఫేక్గా కూడా ముద్రించడం జరిగింది. దాని మీద కూడా చర్యలు తీసుకోవడం. ఎవరు కూడా ఈ విధంగా టీ పొడినందు రంగులు కలిపి ప్రజారోగ్యానికి హాని కలిగించకూడదు. కలిగించినట్లయితే వారిపైన కఠినమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా తెలియపరుస్తుంది. సింథటిక్ కలర్స్ వల్ల కార్సినోజెనిక్ ఇది క్యాన్సర్ కారకం అని కూడా శాస్త్రవేత్తలు అంటున్నారు. కాబట్టి ఇటువంటి పదార్థాలను ఎవరు కూడా రంగులు కలిపినటువంటి టీ పొడిని విక్రయించరాదని కోరుతుంది. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామండి.